కృష్ణ. సో మనం నిన్న 11వ శ్లోకం వరకు చూసుకున్నాము. సో ఈరోజు మనం 12వ శ్లోకానికి వెళ్తున్నాము. ఇష్టాన్ భోగాన్ ఇవో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైదత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైదత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైదత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. సో భావము, వివిధ జీవిత అవసరాలకు అధిపతులైన దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా తృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించువాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు. సో వివిధ జీవిత అవసరాలకి అధిపతులైనటువంటి దేవతలు యజ్ఞాల ద్వారా తృప్తి చెంది మన జీవిత అవసరాలకు కావాల్సిన శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కావాల్సిన అన్ని అవసరాలు వాళ్ళు సమకూరుస్తారు. కానీ తీసుకున్న తర్వాత, మనం అందిపుచ్చుకున్న తర్వాత ఆ కానుకలు మళ్ళీ వాళ్ళకి నైవేద్యం రూపంలో లేదా వాళ్ళకి యజ్ఞం రూపంలో సమర్పించకుండా వాటిల్ని ఇదంతా నా తెలివితేటల వల్లే వచ్చిన, ఇదంతా నేను పండించడం వల్ల, నేను పలానా ప్లాన్లు వేయడం వల్ల, ఓకేనా, ఈ భూమి అంతా నాది కదా, ఇప్పటికైనా ఇది నాకే అధికారం ఉంది కాబట్టి నా సొంత శక్తిలో నేను కంప్లీట్గా నేను తయారు చేసుకున్నాను, దీంట్లో నేనేంది ఎవరికి సమర్పించాల్సిన అవసరం నాకేంటి, నేను ఎందుకు సమర్పించాలో ఎవరికైనా సరే అని ఆ వచ్చినటువంటి కానుకలు దేవతలు సమర్పించకుండా తనకు తానే తీసుకున్నాడు అనుకోండి. భగవంతుడు సమర్పించకుండా తనకు తానే అతను ఎవడంట, సమర్పించకుండానే భోగించేవాడు నిశ్చయముగా చోరుడు అవుతాడు. చోరుడు అంటే దొంగ అవుతాడు. ఉదాహరణకి మనం ఉద్యోగాలు వ్యాపారాలు చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ వరకు, 2 లక్షలు సంపాదించిన వాళ్ళు ఇంత ట్యాక్స్ కట్టాలని ఉంది. ఎందుకంటే గవర్నమెంటే కరెంట్ సప్లై చేస్తుంది, గవర్నమెంట్ నీళ్ళు సప్లై చేస్తుంది, కావాల్సిన ఆ కంపెనీకి కానీ లేకపోతే ఆ వ్యాపారికి కావాల్సిన అవకాశాలు కానీ అన్ని కూడా గవర్నమెంట్ వివిధ రూపాల్లో ప్రొవైడ్ చేస్తాం. సో సంపాదించుకున్న తర్వాత సో మళ్ళీ మనం ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడం నాకేం అవసరం, నేను ఎందుకు కట్టాలి అని ట్యాక్స్ కట్టడం ఎగ్గొట్టాము అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన మీద దొంగనే ముద్ర పడినప్పుడు, దొంగని ముద్ర పడిన వాడు ఇంకా అతను ఎప్పుడు టెన్షన్లో ఉండాలన్నమాట, ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. ఎప్పుడెప్పుడు వచ్చి కంపెనీ సీల్ చేసేస్తారు, లేకపోతే ఎప్పుడెప్పుడు వచ్చేసి మన మీద రైడ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు చూడండి, అతను ఒక ఇంట్లో ఉండలేడుగా, ఎప్పుడైనా తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎక్కడికి సరే, ఎంత దూరం ప్రయత్నించినా సరే లోపల ఎక్కడ పోయి దాంకున్నా సరే లోపల భయం ఉంటుంది. ఎట్లయినా నేను బయటపడుతున్నా, నాకు తెలిసిపోయి నేను బయటపడితే నా పరిస్థితి ఏంది అని నిత్యం అతను ఎప్పుడు ఆందోళనలో, భయంలో అలసట చెందుతూనే ఉంటాడు కదా. దొంగకి ఎప్పుడు భయమే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక లోపల ఆందోళన. అతను ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేసి నాకు ఎటువంటి శిక్ష వేస్తారో, అది నేను ఎంత భరించాల్సి వస్తుందో అని అతనికి భయం. అతను అంతే కదా, నిజమే, అదంతా చూస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి ఖచ్చితంగా అతని జీవితం ఇంకా ప్రశాంతంగా ఉండదు, అతని జీవితం. సో అట్లానే ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే మనకి దేవతల ద్వారా వచ్చినటువంటి అనేక వసతులు, అంటే ఎండ, వాన, వేడి,
వెలుగు, భూమి, గాలి, ఎన్నిటి యొక్క సమాహారంలోనే మనకి ఈ పదార్థాలన్నీ పండుతాయి, మనకి వస్తాయి. మనకి లేదా మనం సృష్టించామో, లేదా మనం కానీ సూర్యుని సృష్టించామో, మనం కానీ వర్షాలు సృష్టించామో, లేదా మనం తయారు చేసాము వీటన్నిటిని. మనం తయారు చేస్తుంటే మనకి హక్కులు ఉన్నాయి, మనం తయారు చేయలేదు కదా. పై వ్యవస్థ ఉంది ఒకటి ఉంది, ఆ వ్యవస్థ ద్వారా ఇవన్నీ మనకి ఇవ్వబడుతున్నాయి, ఇవన్నీ కూడా చేయబడుతున్నాయి. అప్పుడు మరి డెఫినెట్ గా మళ్ళీ మనం తిరిగి వాళ్ళకి సమర్పణ రూపంలో, యజ్ఞ రూపంలో వాళ్ళు పండించిన దాంట్లో కొంత వాళ్ళకు కూడా మనం నైవేద్యం రూపంలోనో లేకపోతే యజ్ఞం రూపంలో మనం సమర్పిస్తే డెఫినెట్ గా వాళ్ళు ఇంకా సంతోషపడి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఇస్తారు. సో ద బెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కట్టిన దాని దగ్గర కొన్ని రివార్డ్స్ వాళ్ళకు ఉంటాయి మళ్ళీ. కానీ నేనెందుకు కట్టాలి, నాకేం అవసరం చెప్పి దాన్ని ఎగ్గొట్టడం, దాన్ని అనుభవించడం జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇబ్బంది పడాలి. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో భాష్యంలో ప్రభుపాదుల వారు మనకు ఉన్న గుణాలను బట్టి భగవంతుడు తెలుసుకోలేనప్పుడు, కోరికలు విపరీతంగా ఉన్నప్పుడు వేదాలు దేవతల కొరకు వివిధ యజ్ఞములు సిఫార్సు చేయబడ్డాయి. అది మనం డిస్కస్ చేస్తున్నాము. భగవంతుడు తెలుసుకునే అంత జ్ఞానం లేదు, లేదా భగవంతుడు తెలిసినా సరే ఆయన చేరుకుంటే కొంత మన వైరాగ్యంతో కూడుకున్న జీవితాన్ని మనం ప్రదర్శించాల. అంత మనకి అంత స్థాయిలో మనం లేనప్పుడు, మన కోరికలు విపరీతంగా ఉన్నప్పుడు దేవతల కొరకు వివిధ యజ్ఞాల కోసం సిఫార్సించబడ్డాయి. ఉదాహరణకి తమో గుణం ఉన్న మాంసం తినాలని ఉంటుంది, కానీ దేవాదేవం చేరుకోవాలనుకుంటే మాంసం ఖచ్చితంగా మనం నిషేధించుకోవాలి. కానీ ఇతనికి విపరీతమైన కోరికలు ఇతన్ని వెంటాడుతున్నాయి మాంసం తినాలని. సో వేదాలు ఏం చేసినాయి, సరే నువ్వు కాళికా మాతను యజ్ఞాల రూపంలో ఆయన సమర్పించుకో, తద్వారా నువ్వు కొంతవరకు నీకు పాపం ఇది ఉంటదు, లేదా అది చేయడం వల్ల క్రమంగా మనసు కొంత సత్వగుణంలోకి ప్రయాణిస్తాడు. ఎందుకంటే ఒక వే ఇచ్చింది కదా వేదాలు, అది కొంచెం తూచ తప్పకుండా అతను చాలా నమ్మకంగా లేకపోతే విధేయంగా అతను పాటిస్తున్నాడు కదా. ఎందుకంటే సత్వగుణం అట్లా వాళ్ళు క్రమక్రమంగా చేసిన ఒక రోజు వాళ్ళకి కోరిక వస్తుంది, ఒక రోజు వాళ్ళకి అనిపిస్తుంది అనవసరంగా ఇంత అర్ధరాత్రి పూట అమావాస్య రోజు 12 గంటలప్పుడు ఇంత కష్టపడి జస్ట్ నాలుగు కోసం నేను ఇంత కష్టపడాలా, అది తినకపోతేనేమి, అంతకంటే నాకు ఇంకా బెటర్ థింగ్స్ ఉన్నాయి కదా, నేను ఇంకా నా జీవితాన్ని ఇంకా వేరే వాడికి నేను ఆ టైం స్పెండ్ చేసుకోవచ్చు కదా అని వాళ్ళే క్రమంగా వాళ్ళు వదిలేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు సత్వగుణంలోకి ప్రయాణించినప్పుడు విష్ణు ఆరాధన జరుగుతుంది. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు విష్ణు ఆరాధన పట్ల వాళ్ళు ఆకర్షితులు అయిపోతారు. సో ఆ తర్వాత అట్లానే ఇంకోటి కూడా, ఇప్పుడు ఎందుకు సమర్పించే మనం తినాలి, సమర్పించే మనం ఎందుకు తీసుకోవాలి, భగవంతుడికి ఎందుకు సమర్పించాలి మనం అంటే, పంచసూన యజ్ఞములని ప్రతి సాధారణ వ్యక్తి చేయవలసిందే కదా. పంచసూన అంటే 5 రకాలటువంటి పాపాలు మనం రోజు చేస్తున్నాం మనం. సో సూర్యుడికి ఈ పంచసూన యజ్ఞాలు మనం చేయాలన్నమాట. సో దట్ ఆయన యొక్క ఆశీర్వాద బలంతో మనకి పాపకర్మలు అంటుకోవు. ప్రతి ఒక్కరము, ప్రతి గృహస్థులు ఈ 5 రకాలటువంటి కర్మలు చేస్తున్నారంట రోజు, పాపకర్మలు. ఏంటదని అంటే, మనం దంచుతాం, మనం భోజనం చేయాలంటే, సో మనం కూరలు మనం తయారు చేసుకోవాలనుకోండి, మనం దంచుతాం. దంచినప్పుడు ఎన్నో అక్కడ ఉన్నటువంటి జీవరాశులు చచ్చిపోతాం. రెండోది రుబ్బతాం, రుబ్బడం వల్ల అక్కడున్న జీవరాశులు చచ్చిపోతుంది. తర్వాత మన స్టవ్ వెలిగించినప్పుడు అక్కడ మళ్ళీ కొన్ని జీవరాశులు చచ్చిపోతాయి. అట్లానే నీళ్లు పోసినప్పుడు, ఒక కుండలో నీళ్లు పోసామనుకోండి, ఆటోమేటిక్ లోపల ఇక్కడ చీమలు గీవలు ఉన్నాయనుకుంటాను, మన నీళ్లు పోసేయంగానే చచ్చిపోతాయి. అలాగే కట్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ పాపకరమే. ఎందుకంటే మనము తెలుసో తెలియకో వాటిల్ని చంపడం జరుగుతూ ఉంది. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా
శాస్త్ర లా ప్రకారంగా మనం అనుభవించాల్సిందే. అది తెలిసి చేస్తే ఎక్కువ. అలాంటప్పుడు ఇప్పుడు భోజనం అయితే చచ్చినట్టు మన ఈ కర్మలు మనం చేసే తీరాలి ఇప్పుడు. లేకపోతే మనకు భోజనం ఉండదు. మరి ఆ పాపకర్మ నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం సూర్యుడికి ఈ పంచసూర్య యజ్ఞం మనం చేసే తీరాలి మనం. లేకపోతే మనం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మనం తినే ప్రతి పూట మనం పాపపు అన్నమే తింటున్నాం, పాపపు ఇదే తీసుకుంటాం, ఆహారం తీసుకుంటాం. అందుకే బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇవన్నీ మనిషి అయిన తర్వాత తప్పు. అదే మనం ఎలాంటి పరిస్థితులు పడ్డామంటే ఈ భౌతిక జగత్తులో మనం పాపం చేసే తీరాలి. ఇక్కడ మనం పాపం చేయకుండా ఏ ఒక్కరు కూడా బయటపడలేడు ఇక్కడ నుంచి. అలాంటి వాతావరణంలో వచ్చి మనం పడ్డాం అనమాట. మనం ఇప్పుడు చాలా మంది మేమేం అన్యాయం చేసాం, మేమేం అక్రమం చేసాము, అంతా మంచి వాళ్ళని, ఎవరికి మేము ఎటువంటి అందరికి మేము అన్ని చేసాము అన్నాడు. కానీ యూనివర్సల్ లా ప్రకారంగా మనం రోజు దంచుతున్నాము, రోజు నూరుతున్నాము, రోజు వేడి చేస్తున్నాము, ఇవన్నీ మళ్ళీ తింటున్నాం. మరి అవి కూడా క్యాల్కులేషన్ వచ్చినప్పుడు అప్పుడు బహుశా ఇండియన్ గవర్నమెంట్ ప్రకారంగా లేకపోతే గ్లోబల్ గవర్నమెంట్ ప్రకారంగా ఇక్కడ మనిషిని చంపితేనే ఇక్కడ పాపం, జంతువుల్లో లేకపోతే పురుగులను చంపితే పాపం లేదు. ఈ లాస్ మనం తప్పించుకోవచ్చు. కానీ యూనివర్సల్ లాస్ భగవంతుకు సంబంధించిన నియమ నిబంధనలు మనం తప్పించుకోలేము. కాబట్టి ఇక్కడ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా పాపం చేసే తీరాలి. పాపం చేయకుండా వాళ్ళు మనిషి కాలేడు. పాపం చేసే తీరాలంటే అలాంటి ఒక నిశాస్థితిలో పడిపోయి ఉన్నారు. అందుకే భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాపకర్మ నాకు అంటుకోకూడదనే మనం ఏం చేస్తున్నాం, అది ఆ ఆహారాన్ని నివేదించి భగవంతుడికి అర్పించి అప్పుడు మనం తీసుకోవడం ద్వారా ఏ పాపం మనకు అంటదమ్మా. ఇంతకాలం మనం ఏం చేస్తున్నాం, రోడ్లో దంచిన పాప భలే ఉంది పచ్చడి అనుకుంటున్నాం, భలే ఉంది సాంబారు, భలే ఉంది ఇదంతా. కానీ మనకి ఏదంతా పాపపు ఆహారమే అకార్డింగ్ టు భగవద్గీత. మరి చచ్చినట్టు తినకుండా అయితే ఉండలేం కదా. అంటే మనం పాపం చేసి తినాలంటే సాధారణ పరిస్థితుల్లో. అందుకనే మనం ప్రసాదం నివేదన పెట్టి మనం తీసుకోవడం అనేది మన యొక్క ఆలోచన సరళి, ఆధ్యాత్మికటువంటి ఆలోచనలు మనకి పెరుగుతాయి అన్నమాట. సో ఇవేం చేస్తాయి అంటే ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల పాత పాప కర్మలు ఒకటి తొలగిస్తూనే కొత్త పాపాలు చేయనీయకుండా మన ఆలోచన సరళి మారిపోతుంది. మనం దంచకుండాను, నూరకుండాను, వేడి చేయకుండాను, స్టవ్ వెలిగించకుండా మనం వంట చేయగలమా? సమస్య లేదు. అంటే మన పాపం చేసే తీరాలి. అట్లాంటి పరిస్థితిలో పడినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, మనకి గంట సేపు వంటలన్నీ వండుతాం అన్నమాట. కానీ 5 నిమిషాలు కూడా పడుతుంది భగవంతుడు నైవేద్యం పెట్టి తినాలంటే. ఆ లెక్కన మనం ఆలోచించుకోవాలా మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. సో జీవితంలో బతకడానికి వాడుకోవడానికి కావాల్సినవన్నీ భగవంతుడే దేవత ద్వారా మనకు అందిస్తున్నాడు. మనం అన్ని విషయాలను భగవంతుడికి అదే పూర్తిగా ఆధారపడి ఉన్నాం. కాబట్టి అన్ని విషయాలకి భగవంతుడి మీద మనం ఆధారపడలేము. ఇక్కడ మనం ఏది తెలుసుకున్నా సరే, ఏది బతకడానికి ఆహారం కావచ్చు, నీళ్లు కావచ్చు, బతకడానికి భగవంతుడే ఆధారం. ఆయన ఇస్తేనే ఇక్కడ దొరుకుతుంది. అలాగే వాడుకోవడానికి కావాల్సిన వస్తువులు, బంగారం అంటారా, వెండి అంటారా, ప్లాస్టిక్ అంటారా, ఏదైనా సరే వస్తువులు కానీ కంఫర్ట్స్, నట్లు, బోల్ట్లు, ఇవన్నీ కూడా అది మన ఖనిజాలు, మన భూమిలో ఉండే ఖనిజాలు. ఆయన ఖనిజాలు ఆయన ఏర్పాటు చేయకపోతే ఆ భూమి నుంచి అవి ఎట్లా వస్తాయి? అవి వాడుకునే కదా మనం ఈరోజు రకరకాల పరికరాలు తయారు చేసుకొని మనం వాడుకుంటున్నాం. అంటే ప్రతి దానికి మనం భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం. ఈ ఖనిజాలు ఎవరు ఏర్పాటు, మనుషులు ఎప్పుడో వచ్చి ఇక్కడ తవ్వుకొని అవన్నీ ఇక్కడ ఇంత ఐరన్ ఉండాలి, ఇక్కడ ఇంత ఫాస్ఫేట్ ఉండాలి, ఇక్కడ ఎంత పొటాషియం ఉండాలని ఎవరో వచ్చి ఇక్కడ నింపారు ఇవన్నీ. లేకపోతే గాల్లోనే వాటి మంతటే ఒక పాపం రేపు మనుషులు వాడుకుంటారేమో కాబట్టి పదార్థాలు అట్లా తయారైపోయి పాపం తెలివిలేని పదార్థాలు మనకి రేపు వీళ్ళంతా మనల్ని వాడుకుంటారు, మన రకరకాల పరికరాలను వాడుకోవడానికి అవే వచ్చి చేరిపోయినాయి అక్కడ.
ఇంత ఇంత భూమి ఉన్నప్పుడు ఒక విత్తనం ఒక రకమైనటువంటి పండ్లు ఇస్తున్నాయి, ఒక భూమి ఒక విధమైనటువంటి టేస్ట్ ఇస్తా ఉంది. ఒక్కో దగ్గర నీరు చాలా తీయగా కనిపించి అద్భుతంగా ఒక్కో దగ్గర ఉండట్లేదు. సో ఇంత వైరుధ్యం ఎలా వచ్చింది? ఇన్ని రకాల పండ్లు, ఇన్ని రకాల టేస్ట్, ఇంత వాసనలు, ఇన్ని కలర్లు. మనకి ఎలా అనిపిస్తుందంటే ఇదంతా ప్రకృతి చేసుకెళ్ళిపోతుంది, ఇక్కడ ఎవరు లేరు. కాదు, భగవంతుడు కనిపించకుండా దీన్ని ఆటోమేషన్ చేశాడు అనమాట. ఆటోమేషన్ అంటే ఆయన కనబడకపోయినా దీనంతా కూడా ఆయన ఆటోమేటిక్ మోడ్ లో పెట్టేశాడు. అవన్నీ వాటంతా అవి జరిగిపోతున్నట్టుగా ఉంటాయి అన్నమాట. కానీ ఆయన అంత అద్భుతంగా ఇవన్నీ ఆటోమేటిక్ మోడ్ లో పెట్టాడు కాబట్టి మనిషి లేకపోయినా సరే, మనకి భగవంతుడు కనిపించకపోయినా సరే ఇదంతా కూడా జరిగిపోతుంది. దాన్ని మనం ఏమనుకుంటామంటే ప్రకృతి మొత్తం చేసుకుంటుంది అనుకుంటాం. ఇప్పుడు అదే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళంగానే ఆటోమేటిక్ డోర్ తెరుచుకుంటాం. లేదా మన హోటల్ దగ్గర మరి మనం షింక్ దగ్గర మనం చేయి ఆడబెడితే జస్ట్ ఆటోమేటిక్ వాటర్ పడిపోతాం. ఇప్పుడు పాపం ఆ ట్యాప్ మనం పోయి భోజనం చేయబోతున్నాం అని పాపం అది అర్థం చేసుకుని నీళ్లు పంపిస్తుందా? లేకపోతే ఆ డోర్ మనం ఇప్పుడు ఫ్లైట్కి వెళ్తున్నాం కాబట్టి ఆ దారి కూడా అది పాపం దయతెలిసి మనల్ని అది డోర్ దాని తర్వాత అదే ఓపెన్ అవుతుంది. ఎవరిని చెప్పారనుకోండి అక్కడ చూసావా డోరే దాని అదే చాలా తెలివిగా ఓకేనా అదే తెరుచుకుంటుంది, మూసుకుంటా ఉంది. ఇది ఆ డోర్ గొప్పతనం. ఇది లేకపోతే ఆ ట్యాప్ గొప్పతనం అంటే అది నిజంగా అది తయారు చేసిన వాడు ఆ విధంగా తన లేకపోయినా ఆ వ్యక్తి లేడు అక్కడ, ఆ తయారు చేసిన వ్యక్తి అక్కడ లేడు. కానీ ఆటోమేటిక్ అది తెలుసుకుంటుంది, మూసుకుంటా ఉంది. నీళ్ళు వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. సపోజ్ అది మీరే అది తయారు చేశారు అనుకోండి, సపోజ్ మీరే ఆ డోర్ తయారు చేశారు అంత అద్భుతంగా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ గొప్ప ఎన్నెన్నో ఫార్ములాస్ ఎన్నెన్నో వాడి మీరు అంత అద్భుతంగా సెన్సార్స్ పెట్టి దాన్ని ఎలా తయారు చేశారు. సపోజ్ మీరు అక్కడే ఉన్నారు, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చేసి ఇదంతా పెద్ద విషయమే కాదు, అదంతా డోర్ గొప్పతనం, దానంతా అదే తెరుచుకుంటుంది మూసుకుంటుంది అని ఆ డోర్కి క్రెడిట్ ఇచ్చి లేదా ఆ ట్యాప్కి క్రెడిట్ ఇచ్చి ఇదంతా పెద్ద విషయమే కాదు, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది, నేను వస్తున్నా జరిగిపోతుంది అని అనుకోండి. తయారు చేసిన వాడికి ఎంత నొప్పిగా ఉంటుంది ఆ మాట వినాలంటే. ఆ తయారు చేసిన వ్యక్తికి అరే వాడు డే అండ్ నైట్ కష్టపడి ఎన్నెన్నో పుస్తకాలు వెతికి నిజంగా అలాంటి ఒక పరికరం, అలాంటి ఒక టెక్నాలజీ, ఒక లింక్ సిస్టమ్ అది అలా పెట్టి అతను ఎన్నిసార్లు అతను ఫెయిల్ అయి ఉంటాడు, ఎన్ని రాత్రులు అతను నిద్రపోకుండా ఉంటాడు, ఎన్ని రాత్రులు భోజనం చేయకుండా అలాంటి ఒక అద్భుతాన్ని అతను చేస్తుంటాడు. అతను అక్కడ ఉండి మనం ఇలాంటి మాటలు మాట్లాడామంటే మనిషిగా అతను ఎంత కృంగిపోతాడు, ఎంత బాధపడతాడు. అలాగే మన జీవితాలు మొత్తం కూడా ఒక సూర్యుడిని పెట్టి, ఒక చంద్రుడిని పెట్టి, తద్వారా వచ్చే అనేక లాభాలు, అనేక పరికరాలు, అనేక వస్తువులు, అనేక ఖనిజాలు ఇక్కడ పెట్టి, అన్ని గిజ్జలు, ఇది అద్భుతమైనటువంటి ఎన్ని పెట్టినప్పుడు మనం అంతా ప్రకృతి చేసుకు వెళ్తుంది, ఇక్కడ ఎవరు లేరంటే అప్పుడు ఆయన ఎంత బాధపడతాడు, ఆయన ఎంత కష్టపడతాడు. నిజంగా ఇది తెలివిలేని వాడు తెలివైన వాడు ఎవడు లేకుండా మనిషిని అనే ఏ అద్భుతమైనటువంటి తెలివైనటువంటి మెదడు లేకుండా లేదా ఆ బ్రెయిన్ లేకుండా మనకు కావాల్సిన విధంగా మనం జీవించే విధంగా ఇన్ని టేస్ట్లు, ఇన్ని వాసనలు, ఇన్ని అద్భుతమైన రూపాలు మనం ఆనందించుకునేదానికి మన జీవితం గడపడానికి ఇంత అనుకూలమైనటువంటి అన్ని వాతావరణం ఏర్పడుతుందా? దానంతా అదే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ బతకడానికి కానీ మనం పూర్తిగా ఆధారపడిపోయి ఉన్నాం, మనం భగవంతుడి మీద, దేవత మీద మనం ఆధారపడిపోయి ఉన్నాం. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క దయా దాక్షిణ్యందే మనం ఒక్క అడుగు కాదు కదా, ఈవెన్ శ్వాస కూడా మనం పీల్చలేము, అంత ఆధారపడిపోయి ఉన్నాం.
కానీ వాళ్ళకి తిరిగి మనం సమర్పించుకోవడానికి మనకు కష్టమైపోతుంది. తిరిగి మనం వాళ్ళే మన దగ్గర నుంచి లక్షల కోట్లు ఏమి అడగట్లేదు, లేదా మన జీవితాన్ని పణంగా పెట్టమనట్లేదు. మనకి ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి మళ్ళీ, ఎందుకంటే మనం ఇంకా బాగుంటాం, దానివల్ల ఇంకా మనం బాగా చేస్తాం. కాబట్టి వాటిని స్వీకరించి మనం ఏం చేయాలా? భగవంతుని ఆధారపడిపోయాం కదా అన్నిటి మీద. వాటిని స్వీకరించి మనం ఏం చేయాలి? ఆరోగ్యకరంగా ఉంటూ మన ముక్తి వైపు అడుగులు వేయాలి. ఇప్పుడు ఎస్, వాళ్ళు ఇచ్చారు, స్వీకరిస్తున్నాం. బట్ అది స్వీకరిస్తూ ఆరోగ్యం చూసుకుంటూ, అంటే శరీరం ఉంది, ఆ శరీరానికి మనం కొంత చూసుకోవాలి మనం. ఎందుకంటే ఈ బోట్ ఇంపార్టెంట్, ఈ వెహికల్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వెహికల్ తో మనం చేరుకోవాలి ముక్తికి. కాబట్టి శరీరం యొక్క అవసరాలు ఉన్నాయి, కానీ ఆత్మను మర్చిపోయేంత అవసరాలు తీసుకోకూడదు. తీసుకున్న తర్వాత ఏం చేయాలా? నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కాబట్టి ఇప్పుడు గాడిదలాగా చాకరీ చేసి ఇంకొంత కూడబెడతాను, ఆ మెంటాలిటీలోకి వెళ్ళకూడదు. ముక్తి వైపు మన అడుగులు వేయాలి. ఇప్పుడు ఇదే మానవ జీవితం యొక్క ఉద్దేశం అనమాట. యజ్ఞములు మనల్ని పవిత్రీకరణ చేస్తాయి అన్నమాట. యజ్ఞములు మనకి పవిత్రీకరణ చేస్తాయి, మన ఆలోచన సరళి మారుస్తాయి. ఇప్పుడు దాకా ఏడే ఉండిపోవాలి, ఇదే నా జీవితం, ఇదంతా నాదే అన్న ఈ ధోరణి నుంచి క్రమక్రమంగా మనం వీటి మీద నెమ్మదిగా మనకి వ్యామోహం తగ్గుతూ వస్తుంది అన్నమాట, యజ్ఞాల పవిత్రీకరణతో. ఉదాహరణ సింపుల్ అనమాట. ప్రభుపాద వారు యజ్ఞాన్ని ఎప్పుడు ప్రసాదం కింద తీసుకెళ్తారు అనుకో, ఎందుకంటే చాలా సింపుల్ అనమాట. కానీ అది మహాయజ్ఞం అనమాట. భగవంతు సమర్పించి మనం చక్కగా వండుకొని, పలహారాలు వండుకొని, ఎరగడ్డ తలగడ్డ లేకుండా ఒక తులసి, హ్యాపీగా ఒక మంచి తులసి దళం దాంట్లో పెట్టి, నీళ్లు పెట్టి హ్యాపీగా మనం ఆయన సమర్పించి ఆయన స్వీకరించిన తర్వాత మనం కలుపుకుంటే మన మనసులో ఆలోచన ద్వారా కుటుంబం అంతా మారిపోతుంది. మనం ఎందుకు ఇప్పటిదాకా ఆందోళనలో ఉన్నామంటే, ఎందుకంటే ఇప్పటిదాకా మనం సమర్పించిన వాడు ఎవరు? దొంగలు. వాళ్ళు దొంగల యొక్క ఆలోచనలు, లేదా వాళ్ళ ఆలోచన సరళి ఎట్లుంటుంది? ఎప్పుడు భయంగానే ఉండాలి, ఎప్పుడు ఏదో ఒక ఆందోళన ఉండాలి, ఎప్పుడు ఏదో ఒక విసుగు, కోపం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ నా ఇంద్రియ తృప్తి కోసమే ఈడన్నీ ఉన్నాయనే భావంలో మనం ఉన్నాం. అది ఏదైనా ఎవరిదైనా సరే అదంతా నాకే చెందాలి. కానీ ఒక్కసారి మనం ఆయనకి ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి, ఆయనకి సమర్పించడం మొదలు పెట్టామనుకోండి, డెఫినెట్ గా మన ఆలోచన సమయం మారిపోతే ఇదే కాదు, మన కుటుంబం వాళ్ళందరిది కూడా. మనము రోజు చేసే పని ఇది భగవంతు కోసం ప్రత్యేకంగా చేసేది కూడా కాదు. ఇది అంటే ఆయన మళ్ళీ నా కోసం నువ్వు వేరేది ఏదో చేయాలి, వేరేది ఇంకేదో జరిగిపోవాలి అది కూడా అనట్లే. మనం రోజు చేసే కార్యక్రమాలు ఇవి. బట్ ఈ చిన్న అలవాటు, భగవంతుని సమర్పించి తీసుకోవడానికి అలవాటు మన కర్మలు కూడా మార్చేస్తుంది. ఖచ్చితంగా పాత కర్మలు తొలగిస్తూ కొద్దిగా కడగబడుతూ కొత్తగా పాపాలు చేసే ఆలోచన ధోరణి పోతుంది. కాబట్టి మానవ జీవితం అంటేనే భగవంతుడికి సమర్పించుకోవడం. ఎందుకంటే మానవ జీవితంలో ఇక్కడ ప్రస్తుతానికి మనం పాపం చేసే తీరాలి. ఇక్కడ తిండి దగ్గరే మన పాపం మొదలైపోయింది. వెజిటేరియన్ అయినా పాపమే. అది నాన్ వెజిటేరియన్ ఇంకా చెప్పలేదు కాదు. మన వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ కాదు, మన కృష్ణటేరియన్. మనం కృష్ణటేరియన్ అంటే కృష్ణుడు సమర్పించింది మాత్రమే తీసుకోవాలి. సో కాబట్టి నేను వెజిటేరియన్ అండి అంటే అదొక గొప్ప ట్యాగ్. నేను వెజిటేరియన్ అయితే గొప్ప విషయం ఏముంది? వెజిటేరియన్ అంటే మేక కూడా వెజిటేరియన్, అంత మాత్రం అవి కూడా గొప్ప అవుతాయి. అది పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణకి నేను వెజిటేరియన్ తీసుకొని కృష్ణుని సమర్పించి నేను తీసుకుంటున్నాను. అలా కాకుండా
మానవ జీవితం యొక్క ఉద్దేశం మరచి కేవలం ఇంద్రతృప్తి కొరకే జీవించడం, భౌతిక సృష్టి యొక్క ఉద్దేశం నీరు గారిపోతుంది. సో భౌతిక సృష్టి సృష్టించిందే మనం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని, కష్టాలని మనం అర్థం చేసుకొని, ఇక్కడ సుఖం లేదు ఇక్కడ అని మనం అర్థం చేసుకొని తిరిగి ఈయన నుంచి మనం సాధన మార్గంలో మన యొక్క అసలైనటువంటి ఇంటికి, ఆధ్యాత్మిక జగత్ తిరిగి వెళ్ళడమే భౌతిక సృష్టి ఒక ఉద్దేశం. భగవంతుడు దానికోసమే దీన్ని తయారు చేశాడు. దీంట్లో మనం ఫ్రై అవుట్ అయ్యి మనకున్న కష్టాలని మనం భరించలేక ఎట్లా బయటపడాలి దీంట్లో నుంచి అనే ఆలోచన ద్వారా మనం వేసే ప్రశ్నలకి ఆచార్యుల ద్వారా, శాస్త్రాల ద్వారా మనకి వచ్చేటువంటి సమాధానంతో మనం సాధన చేసుకుంటూ మనం తిరిగి బయటపడిపోవాలి. మనం అది భౌతిక సృష్టి ఉద్దేశం అన్నమాట. జైలు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, వీళ్ళు కొంత ఇబ్బంది పెడితే వీళ్ళు ఇంక జీవితంలో మళ్ళీ వీళ్ళు తప్పు చేయకుండా మళ్ళీ జైలుకి రాకుండా, ఎంత టార్చర్ పెడితే జైలు రాకుండా ఉంటాడో అంత టార్చర్ పెట్టి తిరిగి నేను రాకుండా అనేది మళ్ళీ తిరిగి అతని ఇంటికి వెళ్ళిపోవాలి. అలాంటి పరిణామాలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. మనం ఈ మానవ జీవితం యొక్క ఉద్దేశం మర్చిపోయేసి ఏడే ఉండాలి, ఇదే నాది, ఎప్పటికైనా నాదే ఇదంతా అవ్వాలి, ఉన్నదంతా నేనే అనుభవించాలి అని అలాంటి ధోరణిలో మనం బతికినప్పుడు, అలాంటి మనం జీవించినప్పుడు భౌతిక సృష్టి యొక్క ఉద్దేశం కూడా నీరు గారిపోయింది. జైల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా అది జైలే అంతే. మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండలేము అక్కడ. మనం ఇష్టం వచ్చినట్టు లోపల మనం తిరగలేము, మనం వ్యవహరించలేము. మనల్ని బంగారు సంఖ్యల్లో కట్టినా, ఇనప సంఖ్యల్లో కట్టినా సంఖ్యలు అంతే. మనం ఇక్కడ చూసావా, నన్ను బంగారు సంఖ్యలతో కట్టిన, నేను చూసే ఇనప సంఖ్యలతో కట్టిన అంటే అలాంటి అల్పానందంతో మనం బతుకున్నాం అన్నమాట. ఇక్కడ మనకి అర్థం కావట్లేదు, మనం మాయ వల్ల మనం విపరీతంగా మనం టార్చర్ చేయబడుతున్నాం అనేది మనకు అర్థం కావట్లేదు. మనకి ఆ మాయ చాలా గొప్పగా కనిపిస్తుంది. అదే ఇప్పుడు బంగారు సంఖ్యలు గొప్పది కదా, భలే రేటు ఈ సంఖ్యలు అంటాం. కానీ ఎందుకు? నువ్వు ఫ్రీగా లేవు కదా. అది బంగారు సంఖ్యలు అయితేనేమి, లేకపోతే ఇనప సంఖ్యలు అయితే. ఉదాహరణకి మనం 4 గ్లాసులు తీసుకున్నాం అనుకో, 4 గ్లాసులు. ఒకటేమో బంగారు గ్లాసు, రెండోదేమో సిల్వర్, వెండి, మూడోదేమో ఇత్తడి, నాలుగోదేమో ప్లాస్టిక్. సరే, బంగారు, వెండి, సరే స్టీల్ గ్లాసు, నాలుగోది ప్లాస్టిక్ గ్లాస్. సో 4 గ్లాసుల్లో మనము టెంకాయ నీళ్ళు పోసాము. 4 గ్లాసులు తాగదాం. మొదటి బంగారు గ్లాసులో టేస్ట్ ఏమైనా మారిందా? రెండోది వెండి గ్లాసులో తాగదాం, టేస్ట్ ఏమైనా మారిందా? 3 స్టీల్ గ్లాసులో తాగదాం. ఇప్పుడు బంగారు, వెండి కంటే స్టీల్ అట్టర్ చీప్ కాబట్టి దాని టేస్ట్ ఏమైనా మారుతుందా? మారదు. మనం ప్లాస్టిక్ గ్లాసులో తాగామనుకోండి, అసలు వాల్యూవే లేవు, టేస్ట్ ఏమైనా మారుతుందా? నేను బంగారు గ్లాసులో తాగినా, వెండి గ్లాసులో తాగినా, ఏ గ్లాసులో తాగినా టేస్ట్ మాత్రం మారలా, క్వాలిటీ మారలా. మనం నిజంగా క్వాలిటీ మారాలంటే లోపల ఉన్న అవి మారాలి. వేరే టేస్ట్ మనకు దొరకాలంటే ఒక దాంట్లో నిమ్మరసం, ఒక దాంట్లో టెంకాయలో మారితే అప్పుడు టేస్ట్ మారుతుంది. కేవలం నేను బాహ్యంగా నేను పెంచుకోవడంతో మాత్రాన నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారదు అనుకుంటే అది పిచ్చి మూర్ఖత్వం అనమాట. నేను 10 బిల్డింగ్లు ఎక్కువ కట్టినంత మాత్రాన, 10 కంఫర్ట్స్ నేను పెంచుకున్నంత మాత్రాన లోపల నాలో ఉన్నటువంటి ఆనందం 100 రెట్లు కలుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం అనమాట. నేను బాహ్యంగా ఇన్ని పెంచుకున్న ప్రయోజనం లేదు ఇక్కడ. నేను బంగారు గ్లాసులు తాగినా, వెండి గ్లాసులు తాగినా లోపల నా క్వాలిటీ మాత్రం మారదు. నాలో చెడు ఆలోచనలు ఉండి, నాలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం లోపల ఉన్నప్పుడు నేను బంగారు మార్చుకున్నంత మాత్రం వెండి మార్చుకున్నంత అది మారదు.
లోపల ఆ సరుకు ఏం వేస్తున్నాను, ఎలాంటి సరుకు లోపలికి పంపిస్తున్నాను, దాన్ని బట్టి మన క్వాలిటీ మారుతుంది. ఏం ఎక్కించుకుంటున్నాము, ఏం ఎక్కించుకొని ఎటువంటి విలువల కోసం మనం జీవిస్తున్నాం, అది మన క్వాలిటీని మారుస్తుంది. కానీ నేను బయట బ్రాండెడ్ వేసుకున్నా సరే, బ్రాండెడ్ తగిలించుకున్నా సరే, వాటి వల్ల ఏమీ కాదు. ఇక్కడ పైగా ఈ మెయింటైన్ చేయాలంటే ఇంకా నరకం. మళ్ళీ సమాజ కోసం మళ్ళీ ప్రెస్టేజ్ కింద మనకి సరే మెయింటైన్ చేయాలంటే ఇంకా కష్టం. అది అందువల్ల బాహ్యంగా ఎన్ని మార్చుకున్నా సరే మన జీవితాలు మారే ప్రసక్తే లేదు. కానీ దయచేసి సమాజం దానికి వాల్యూ ఇస్తుంది అని చెప్పేసి మనం దానికి వాళ్ళని మనం పరిగెత్తామనుకోండి, నష్టపోయేది మనమే. ఖచ్చితంగా ఆందోళనలో మన జీవితాలు నరకం చేసుకుని మాత్రం మనమే. ప్రపంచానికి ఏం కాదు, ప్రపంచంలో వ్యక్తులకి ఏం కాదు. సో మన లైఫ్ మారాలంటే అంతర్గత ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారాలంటే మన హరే కృష్ణ మంత్రం జపం చేయాలి, సాధన చేయాలి, 4 నియమాలు పాటించాలి, ప్రసాదం నైవేద్యంగా తీసుకోవాలి, భవనం నైవేద్యంగా పెట్టి మనం తీసుకోవాలి. అది చేస్తే లోపల క్వాలిటీ మారి అప్పుడు ఆనందం వస్తుంది. కానీ నేను బాహ్యంగా నేను ఎన్ని పెంచుకున్నా, నేను ఎన్ని చేసినా కూడా మారదు. క్వాలిటీ మారాలంటే అంతర్గత పరిస్థితులు మారాలి. అంతర్గత పరిస్థితులు మారాలంటే మనం తినే ఆహారం నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అలా తినకుండా నేను బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి, నాకు ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం దయచేసి అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయబడాలి. అది రాదు. డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ని తూచా తప్పకుండా పాటిస్తేనే జబ్బు నయమైపోతుంది. అలాగే కృష్ణుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తేనే మనకి సుఖము, ప్రశాంతత వస్తుంది. దాంట్లో మనం 1% మనం డీవియేట్ అయ్యి ఏం కాదులే, ఒక రోజుకి ఏం కాదు, ఒక పూటకి ఏం కాదు అనుకుంటే మనం దాని తగినట్టు మళ్ళీ ఆ పరిణామాలు, దాని తగినటువంటివి మళ్ళీ అది అలాగే కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ భౌతిక జగత్తు యొక్క ఉద్దేశమే పోతా ఉంది. భౌతిక జగత్తు యొక్క సృష్టిని ఒక ఉద్దేశమే పోతుంది. మనం ఆ విధంగా మనం మానవ జన్మ యొక్క ఉద్దేశం తెచ్చుకోకపోతే, నితృప్తి కోసమే జీవించామనుకోండి, ఏ క్వాలిటీ మారదు ఇక్కడ. అసలు మనం దొంగలు అవుతాం ఇక్కడ. అప్పుడు భౌతిక ప్రకృతి యొక్క శిక్షలకు మనం అర్హులైపోతాం. దొంగలైపోతే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే కదా. అప్పుడు భౌతిక ప్రకృతి యొక్క శిక్షలు మొదలవుతాయి. అప్పుడు ఇక్కడ ప్రతిదీ కూడా టైట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఒత్తిళ్లు పెరిగిపోతూ ఉంటాయి. మనం అనవసరమైనటువంటి ఆలోచనలు మారిపోయాయి అనుకోండి, ఆందోళన, అప్పుడు సరైన నిర్ణయం ఎట్లా తీసుకోగలుగుతాం? ఆలోచనలు ఎప్పుడు అలజడిగా ఉంటే ఎలాంటి నిర్ణయం మనం తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మేలు చేస్తాయి, మనకి ఖచ్చితంగా మేలు చేయి. అంటే మన భవిష్యత్తు కూడా అంధకారంలో పడబోతుంది, మన ఫ్యూచర్ డేంజర్లో పడబోతుంది. ఇప్పుడు ఆలోచనలు మన ఫ్యూచర్ యొక్క డేంజర్లు పెట్టబోతుంది. మన ఫ్యూచర్ని జస్ట్ రోజు ఒక 5 నిమిషాలు నేను ప్రసాదం పెట్టుకోగలిగి ఉంటే, జస్ట్ ఈ చిన్న ఇదిగా ఫాటో అయితే ఆ డేంజర్స్ నుంచి మనం బయటపడడానికి అవకాశం. కాబట్టి ఇక్కడ నామ సంకీర్తన యజ్ఞంతో తిరిగి భౌతిక క్లేశాలను మనం విడుదలైపోవచ్చు. నామ సంకీర్తనతో ఏదైతే ఇప్పుడు దాకా మనం ఆందోళన, అలజడి చెందుతున్నామో, గందరగోళ జీవితాలను మనం గడుపుతున్నామో, నామ సంకీర్తన యజ్ఞంతో తిరిగి భౌతిక క్లేశాలను మనం విడుదల అవ్వచ్చు. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ అనమాట. చైతన్య మహాప్రభు మాటిస్తున్నాడు, దయచేసి కలియుగంలో నామ సంకీర్తన తప్పకుండా చెయ్యండి అని. ఆప్షన్ కాదండి, ఇది ఆప్షన్ కాదు, ఇది మనం చేసే తీరాలి. మనం బాగుండాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే, రాబోయే నెక్స్ట్ జన్మలైనా బాగుండాలన్నా కూడా ఇప్పుడు ఈ మార్గంలో ఈ టైంలో మనం ఏం చేస్తామనేది ముఖ్యం అన్నమాట. మన ఆలోచనలు స్టేబుల్ గా లేవు అనుకోండి. ఎందుకు స్టేబుల్ గా లేవు? ఎందుకంటే మన పాపపు ఆహారం తీసుకుంటాం. సో పాపపు ఆహారం తీసుకుంటే పాపపు ఆలోచనలు వస్తాయి. చూడండి ఎంత సూక్ష్మంగా ఆలోచించండి.
పాపపు ఆలోచనలు ఉన్నప్పుడు అప్పుడు నేను తీసుకునే నిర్ణయాలు స్వార్థంతో కూడుకున్నవి, అన్ని షార్ట్ టర్మ్ గా ఉంటాయి. దానివల్ల ఎవరి భవిష్యత్తు గందరగోళం పడబోతుంది, మన భవిష్యత్తే గందరగోళం పడబోతుంది. జస్ట్ ప్రసాదం తీసుకుని ఒక్క నియమం పెట్టుకున్నా కూడా చాలు, క్రమక్రమంగా అన్ని మారిపోతాయి అన్నమాట. తర్వాత ఒకవేళ ఇప్పుడు జపం చేయలేకపోయినా చేయని వాళ్ళైనా కూడా ప్రసాదం పెట్టుకునే అలవాటు కానీ తీసుకోగలిగితే, అది ఒక చిన్న నియమం పెట్టుకుంటే కూడా చాలు. నేను కృష్ణుడికి సమర్పించిన ప్రసాదమే తీసుకుంటాను అన్న ఒక చిన్న నియమం పెట్టుకుంటే కూడా చాలు. ఆలోచన సరళలో నెమ్మదిగా జపం చేయడం మొదలు పెడతారు, నెమ్మదిగా కృష్ణ కథకి అటెండ్ అవుతారు, నెమ్మదిగా అన్నిటికీ అనుకూలమైన ఆధ్యాత్మికమైన అనుకూలమైన వాతావరణంలోకి ఎంటర్ అవుతారు. మనం తినే ఆహారం మన గుణ ప్రభావాలను మారుస్తాయి అన్నమాట. కాబట్టి కృష్ణుడు ఎవరైతే సమర్పించకుండా దేవతల దగ్గర నుంచి అన్ని వాళ్ళ మీద ఆధారపడి అన్ని తీసుకొని వాళ్ళకి సమర్పించకుండా ఎవరైతే తీసుకున్నాడో అతను ఖచ్చితంగా దొంగ అవుతాడు, శివుడు అవుతాడు. కానీ మనం తెలుసుకోవడం మన అమాయకంగా నేను ఎట్లా దొంగనవుతాను, నేను ఎట్లా ఇది అవుతాను, నేను అందరికి మంచిగా చేసింది, అందరికి మేలేగా చేసింది, నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఎవరి దగ్గర నేను దోచుకోలేదు కదా. ఎస్, గ్రాస్ లెవెల్లో మనం ఏం చేయలేదు, బట్ అంతర్గతంగా మనం తీసుకున్నట్టు వాటికి మనం కృతజ్ఞతగా లేవు మనం. సో మనం కృతజ్ఞతగా లేనప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించి మనం అనుభవించి తీరాలి. సో 3:13 అధ్యాయం 13వ శ్లోకం, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, కంపల్సరీగా మనం మెమరైజ్ చేసుకోవాలి. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వగం పాపా ఏ పచన్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వగం పాపా ఏ పచన్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వగం పాపా ఏ పచన్యాత్మకారణాత్. దాని భావము, మొట్టమొదటి యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణముగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపముల నుండి వాళ్ళు విడబడతారు. స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారమును తయారు చేసుకునే ఇతరులు కేవలం పాపమునే తింటున్నారు. మొట్టమొదటి యజ్ఞానికి సమర్పించిన ఆహారమును తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపాల నుండి వాళ్ళు విడబడతారు. స్వీయేంద్రియ వాళ్ళ సొంత భోగం కోసం ఆహారం తయారు చేసుకొని వాళ్ళు కేవలం పాపాన్ని తింటున్నారు. ఎంత డైరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట దేవాలయుడు శ్రీకృష్ణుడు. ఎందుకు మనం ఇక్కడ ప్రశాంతంగా ఆనందం ఇంత సంపాదించి కూడా, ఇన్ని వస్తువుల నుండి కూడా, ఇంత ఉన్నత జన్మ అధికంగా మనం ఎదిగినప్పటికీ కూడా మనం ఎందుకు ప్రశాంతంగా లేవు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యజ్ఞాలని చేయట్లేదు, దేవాదేవుడు ఎవరో గుర్తించలేకపోతున్నాం, ఆ దేవాదేవుడికి ఏం చేయాలో మనకు తెలియదు. ఒకవేళ చేసిన సమర్పించకుండా తీసుకోవడం మన జీవితాలని ఎప్పుడు అంధకారం తీసుకెళ్ళిపోతుంది. కానీ భగవద్భక్తులు ఏం చేస్తారంట, భగవంతుడు సమర్పించి తీసుకోవడం వల్ల అన్ని రకాలైన పాపాల నుండి వాళ్ళు వెలువడిపోతారు. ఈ పంచశూన ఈ దంచడం, నూరడం, అంటే ఇప్పుడు భక్తులు దంచరా, లేకపోతే వాళ్ళు నూరరా, లేకపోతే వాళ్ళు కట్ చేయరా, లేకపోతే వాళ్ళు పొయ్యి వెలిగించరా, లేకపోతే వాళ్ళు నీళ్లు పోసుకోరా, ఉండదు. అంటే అన్నింటిలో పాపం ఉంది కదా, కానీ వాళ్ళకి ఆ పాపాలు వాళ్ళకి అంటాడు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి అర్పించినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి
భగవద్భక్తులు ఇక్కడ సంత అని ఒక మన ఇక్కడ పదం ఉందన్నమాట. సంత అంటే సంత, సంతులు. సంతులు అంటే సాధువులు, అంటే భగవద్భక్తులు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు భగవంతు మీద అత్యంత ప్రేమ విశ్వాసాలతో ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళు భగవంతుడికి అర్పించందే వాళ్ళు ఏది స్వీకరించరు. వాళ్ళకి మనసు రాదన్నమాట. అదే భగవంతుడు తీసుకోకుండా మనం ఎట్లా తీసుకుంటాం అసలు, భగవంతుడు కల్పించకుండా మనం ఎట్లా తింటాం అసలు. ఆయన దయదక్షిణాలతో మనం ఇంత మనకి అవకాశం వచ్చింది, ఈ మాత్రం మనకి తినే ఆహారం దొరికే అంత పరిస్థితిలో మనం ఉన్నాం, కానీ మన భగవంతుని కూడా మనం ఎట్లా తినగలుగుతాం అని అంత ప్రేమతో ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు ఆచరిస్తారు భగవద్భక్తులు? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, సఖ్యం, ఆత్మ నివేదనం, అర్చనం, వందనం, దాస్యం. సో ఇలాంటి యజ్ఞాలు చేస్తారు వాళ్ళు. శ్రవణ యజ్ఞం, భగవద్గీత భాగవతం వినడం, కీర్తనం, హరినామ సంకీర్తన, కృష్ణ కథను ప్రచారం చేయడం, ఇలాంటి యజ్ఞాల్లో ఇలాంటి సేవల్లో వాళ్ళు నిమగ్నం అవ్వడం వల్ల వాళ్ళ పాపరహితులు అయిపోతున్నారు. సో వాళ్ళు శ్రవణ యజ్ఞం, కీర్తన యజ్ఞం, సేవా యజ్ఞం, భోగం, భగవంతుడికి భోగం అర్పించే యజ్ఞం, ఎన్ని యజ్ఞాలు ఎందుకంటే ఇవన్నీ కూడా కృష్ణుడు తృప్తిపరిచేటువంటి కార్యక్రమాలు కాబట్టి అవన్నీ కూడా యజ్ఞాలతో సమానం అయిపోతాయి. యజ్ఞాలతో సమానం అవడం వల్ల ఒకవేళ మనం తెలుసో తెలియకో మనం కానీ ఒకవేళ శాస్త్ర విరుద్ధంగా మనం ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా అది భగవంతుడు చిన్న పొరపాట్ల కింద తీసుకుని అది ఆయన క్షమించేస్తాడు వాటిని. కాబట్టి ఇందాక చెప్పాను, ఇంద్ర తృప్తి కొరకు భుజించేవారు కేవలం చోర్లు అని పాపులే వాళ్ళంతా. అందుకే పంచశూల కర్మలు అని చెప్పాను ఇందాక విష్ణు స్మృతి ప్రకారంగా కందాని, పేసాని, చూలి, ఉడకుంబి, మార్జనం. సో కూడా మర్చిపోయాను ఇందాక మనకి కట్ చేయడం అని చెప్పాను కదా, కాదు మనం చిమ్ముతాం కదా మార్జనం, చేతో దర్పణ మార్జనం, క్లీన్ చేస్తాం కదా చీపుతో. సో కందాని అంటే దంచడం, పేసాని అంటే నూరడం, లేకపోతే గ్రైండింగ్, ఓకే గ్రైండ్ చేస్తాం కదా అది పేషాని. చూలి అంటే మంట వెలిగించడం, ఉడకుంబి అంటే పాత్రలో నీళ్లు పోయడం, కుండలో నీళ్లు, మార్జని అంటే చెమ్మడం. పంచశూన గృహస్థస్య తభి స్వర్గన విందతి. ఈ పాపాలు చేసేవాళ్ళు స్వర్గానికి అసలు వెళ్ళరంట. స్వర్గానికి కూడా మన అర్హులు కాలేము మనం. అంటే ఐదారు భూలోకం ఉండాలి, కింద లోకాలకు వెళ్ళిపోవాలి. కింద లోకాలు ఏమున్నాయి? నరక లోకాలు ఉన్నాయి. ఇది విష్ణు స్మృతి 59వ శ్లోకంలో ఉందన్నమాట. చూడండి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నారు అన్నమాట. అంటే ఇవి మనం చేయకుండా ఉంటాం అసలు, తినడానికి సచ్చినట్టు ఇవి చేయాల్సింది. కానీ జస్ట్ తీసుకెళ్ళి కృష్ణుడు సమర్పించి తీసుకోవడం వల్ల కంప్లీట్ గా వీటి నుంచి బయటపడడమే కాకుండా ఆధ్యాత్మిక ఆలోచన మొదలవడం కూడా. ఇప్పుడు ఆ సమర్పణ లేదు కాబట్టి ఇవి దంచుకోవడం భలే ఉన్నాయి, టేస్ట్ భలే కారం, భలే చేస్తున్నాం నువ్వు, మనం మెచ్చుకుంటానే మనం తెలియకుండానే నరక లోకాల వైపు వెళ్తున్నాం అనమాట. ఆ హోటల్లో భలే ఉంటుంది, ఈ రెస్టారెంట్ లో భలే ఉంటుంది, ఈ స్విగ్గీలో లేకపోతే జొమాటోలో టేస్ట్లకి మనం బానిస అయిపోయేసి ఈ విధంగా మనం తయారైపోతాం. ఇంకేమున్నాయి ఇంకా మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి చూడండి. కానీ అవి తింటే ఒక స్టేటస్ అనుకుంటారు. ఇక్కడ తెప్పించుకొని తినడం ఒక ఫ్యాషన్, అది ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనుకుంటున్నారు. మన మానవ ప్రమాణాలు పెరిగినాయి అనుకుంటున్నారు, అద్భుతంగా అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు. అని స్వర్గం నా విందతి, స్వర్గానికి కూడా బాగాలేము అసలు. అంటే ఉన్నత లోకాలు కూడా బాగాలేదు భౌతిక జగత్తులో. ఎప్పుడైనా మనమే ఇంటికాడ హ్యాపీగా తీసి భగవంతుడికి తీసుకొని భగవంతుడికి నైవేదించి మన పిల్లలకి మన కుటుంబ సమేతంగా తింటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ సిన్స్.
సో గృహస్థ జీవితంలో కంపల్సరీ ఇది చేసే తీరాలన్నమాట. మన తక్షణంగా అవకాశం ఉంది. నేను కర్మలే చేయను అనుకున్నాను అనుకో, కర్మలు చేయకుండా తిండి కూడా చాలేదు. అంటే మన పాపాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ బయటపడ్డవేలాగా ఇంత కష్టపడి ఇంత చేసిన దాంట్లో ఒక 5 నిమిషాలు తీసుకుని కృష్ణుడు సమర్పించేస్తే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నమాట. ప్లస్ మన భవిష్యత్తు కూడా గోలోకం వైపు అడుగులు తీస్తుంది. ఖచ్చితంగా భగవానుడికి అర్పించే స్వీకరించవలేము. అలా అయినప్పుడు అదే అలా చేయనప్పుడు భగవానుడికి అర్పించకుండా తీసుకుంటే మాత్రం చౌరుడు పాపి అతను ఎలా సుఖంగా ఉంటారు ఇంక వాళ్ళు. డబ్బులు, హోదా, పరపతి ఇవన్నీ కూడా బాహ్యం. మనసులో భావాలు అవి యాక్చువల్గా మన స్థితిగతులు మార్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి సంకీర్తన, ఆహారం నివేదనం కలియుగంలో ప్రశాంతంగా జీవించగలం. పోనీ గతం అయిపోయింది, మళ్ళీ మనం తీసుకురాలేము, మళ్ళీ మనం బయటికి రాలేము. కానీ సంకీర్తన యజ్ఞంతో, సంకీర్తన ఆహారం నివేదనతో కలియుగం ప్రశాంతంగా జీవించగలం ఈ కలియుగంలో. ఎందుకంటే ఇప్పుడు మన గతాన్నిలో ఉన్న కొన్ని కడుక్కుంటూ ఉండొచ్చు, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు పడకుండా మళ్ళీ మనం ముందుకెళ్తూ ఉండొచ్చు. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం ఇంకా అవకాశం లేదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు మనకి. సో కాబట్టి మనం గమనించినట్లయితే ఈ 2 శ్లోకాలు మనల్ని ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి జీవన విధానంలో మనం నడవాలని సూచిస్తున్నాయి అన్నమాట. మానవ జన్మ జంతువుల జన్మల్లాగా ఏది ఇష్టం వస్తే ఎట్లా కోరుకుంటే అట్లా, ఏ విధంగా ఉండాలనుకుంటే అలా కుదరదు అన్నమాట. ఇది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి ఒక జన్మ. అవకాశం ఉంటే పూర్తిగా మన కర్మల నుంచి పూర్తిగా పడగల అవకాశం ఈ మానవ జన్మలోనే ఉంది. సో మనం నిజంగా మనం మేలు చేస్తామంటే మన కుటుంబానికి, వాళ్ళకి ఆస్తులు పాస్తులు తీసుకుని వచ్చి వాళ్ళకి హ్యాండిల్ చేయలేనంత వసతులు ఇచ్చేసి మనం ఏదో చాలా బ్రహ్మాండంగా వాళ్ళ జీవితాన్ని మనం తీర్చిదిద్దామో కానీ మనం అనుకున్నట్లు అంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేస్తుంది. ఎందుకంటే ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ అవసరాలకు కావాలి, బట్ అవి కూడా ఏ భావన అనుకోవాలి, ఇది నా కృష్ణుడు ప్రసాదించాడు, ఇది నేను దాన్ని జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి, ఆ భావనలో ఉండలే తప్ప నాతోనే పర్మనెంట్ గా ఉంటుంది, నేను ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ అని ఈ భావంలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ రేపు పిల్లల భావం కూడా అదే అవుతుంది. సో మనం ఉన్నంత జాగ్రత్తగా రేపు వాళ్ళు ఉండకపోవచ్చు, రేపు ఇదంతా వాళ్ళు మొత్తం వదిలేయవచ్చు లేదా పోగొట్టేసుకోవచ్చు. ఇది మనం చూడలేదు కదా మనం. కానీ ఖచ్చితంగా ఈ సంస్కారాలుగా మనం నేర్పగలిగితే రోజు నామ సంకీర్తన, నామ జపం చేయాలి, రోజు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి దండం పెట్టుకోవాలి, అట్లీస్ట్ కొంత రామాయణం, మహాభారతం కొంత ఇది చదవాలి. ఏది మన నార్మల్ స్టడీస్తో పాటు, నార్మల్ వాళ్ళ జీవనంతో పాటు ఏదైతే సాధన స్వీకరించేటప్పుడు మన దేవుడికి దండం పెట్టుకొని ఆయన యొక్క దయాదక్షిణతో మనం జీవిస్తామని ఈ ఒక భావన చాలు అనమాట. వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా భగవంతుడు వాళ్ళని కాపాడుతూనే వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు అనమాట. వీళ్ళంత వరకు మనం మన జీవితం, మన భవిష్యత్తుని మనం గందరగోళం చేసుకుంటూనే వాళ్ళకు కూడా అలాంటి ఆలోచన సరళి, అలాంటి భావాల్లో వాళ్ళు కూడా జీవించడం డెఫినెట్ గా అప్పుడు మనం గుండెలు వచ్చి చేసుకుని మనం పడుకొని నిద్రపోవచ్చు. అప్పుడు మనకి నేను చేసింది వృధా కాదు, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏది సంపాదించి వాళ్ళ కోసం ఇచ్చామో వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళు కూడా భగవద్ధామం చేరుకుంటారనేటువంటి దృఢ విశ్వాసంతో మనం హ్యాపీగా పడుకోవచ్చు. రేపు మన ఆధ్యాత్మికంగా మనం రేపు 55-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా మనం ఆధ్యాత్మికంగా ఉండాలంటే మన పిల్లలు బాగుంటేనే కదా మనం, లేకపోతే ఆలోచన మళ్ళీ వాళ్ళ మీద వెళ్తాయి. మళ్ళీ వాళ్ళు ఏదైనా కష్టంలో పడ్డా, లేకపోతే వాళ్ళు ఏదైనా
ఇబ్బందికర పరిస్థితులు పడినా మనం వెంటనే మళ్ళీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధన వదిలేసి ఖచ్చితంగా అక్కడికి పోవాల్సిందే, మళ్ళీ అదే పరిస్థితిలో మనం వెళ్ళాల్సిందే. మళ్ళీ ఇంక దేనికి దానికి లింక్ పడిపోతూ ఉంటుంది, ఇంకక్కడికక్కడ తప్పించుకోలేము ఇంకా. సో మన భవిష్యత్తు బాగుండడం అంటే మన పిల్లలది, మన కుటుంబం కూడా వాళ్ళు కూడా బాగుంటేనే మనం రేపు మనం భరోసాగా వాళ్ళ మీద వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పేసి మనం వెళ్ళి మన యొక్క సాధన చేసుకుంటూ ఆఖరి అవసరంలో మన కృషి తలుచుకొని మనం బయటపడవచ్చు. అంటే రేపు భవిష్యత్తు అంత ఇదిగా ఉండాలంటే నేను ఇప్పుడు ఎలాంటి ప్లాన్ లేదా ఎలాంటి విధి విధానాలతో నేను ఇప్పుడు నేను కానీ లేకపోతే నా కుటుంబం కానీ నేను ఎటువంటి సాధనలో మేము ప్రయాణించాలి, లేదా ఎటువంటి నియమ నిబంధనలతో జాగ్రత్తగా జీవించాలి. అఫ్ కోర్స్ కొద్ది కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ లో ఇదంతా పెట్టుకొని చేయాలంటే, బట్ ఒకసారి దానికి అలవాటు పడ్డాము అని అంటే చాలా అది అలా చేయకుండా మనం నిద్రపోలేము. అలా చేయకుంటే మనకి ఆనందం, మనకి కష్టం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రసాదం పెట్టే అలవాటు పెరిగింది అనుకోండి, ప్రసాదం భగవన్ నైవేద్యం పెట్టకుండా మనం తింటే మనకే ఒక విధంగా గిల్టీ ఫీలింగ్ వస్తుంది, నేను పెట్టలేకపోయానే. అంటే దాని అర్థం ఏంటి, మనం భగవంతుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాం. మనం ఎమోషనల్ గా భగవంతుడు కనెక్ట్ అవుతున్నాం అంటే భగవంతుడు కూడా మనలో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా మనం ఆలోచించుకొని నేను పెట్టలేకపోయానంటే మనం ఎంత ఎదిగినట్టు ఆలోచించండి. ఒకప్పుడు దేవుడు లేడు అన్న దాంట్లో నుంచి దేవుడు నా జీవితంలో ఒక వ్యక్తి అన్నప్పుడు ఈ ప్రసాదం జస్ట్ పెట్టడంలో మనం భగవంతుడికి ఒక సొంత వ్యక్తిలాగా మనం దగ్గర అయిపోయినాం. లేదా మన కుటుంబంలో వ్యక్తిలాగా, లేకపోతే మన తండ్రిలాగా, లేకపోతే మన కొడుకులాగా మనకి అంత ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది. కానీ అది స్పిరిచువల్ అటాచ్మెంట్, అది ఎమోషనల్ అంటే సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఏం కాదు. అది మళ్ళీ అన్ని పాజిటివ్, ప్రోగ్రెసివ్, స్పిరిచువల్ ఎంగేజ్మెంట్ అన్నమాట. అంతా ఆధ్యాత్మికమైనటువంటి నిమగ్నంగా మనం అటువంటి ప్రయాణిస్తున్నాం. ఒకప్పుడు కేవలం నేనే తినాలి, నా ఇంద్రియాలు మాత్రం బాగా తృప్తి పడాలని దాని నుంచి ఇప్పుడు భగవంతుడు తృప్తి పడుతున్నాడా, భగవంతుడు తింటున్నాడా, భగవంతుడు మనం చేయగలుగుతున్నామా, ఆటోమేటిక్గా అది నిష్కామంలోకి వెళ్ళిపోతాం అన్నమాట, తెలియకుండానే మనమే. సో కాబట్టి దయచేసి ట్రై చేయండి, ఓకేనా. కొద్దిగా ఇంట్లో ఒకవేళ ఇప్పుడు దాకా చేయకుండా ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎంతవరకు అవకాశం ఉంటే, ఎంతవరకు మనం చేయగలిగే పరిస్థితి మనకు ఉన్నప్పుడు మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ఇప్పుడు దాకా చూసిన ప్రోగ్రెస్ ఒకటైతే ప్రసాదం మాత్రమే తీసుకొని చేయాలి, ప్రసాదం మాత్రం స్వీకరించాలి, ఆ ఇంట్లో పడ్డారంటే ఇంకా ప్రోగ్రెస్ ఇంకా చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా లోపల రజోతమో గుణాలు ఇవన్నీ మనం చేయాలన్నా కూడా అవి మనం చేయనీయకుండా మనల్ని అడ్డుకట్టి వేస్తున్నాయి అన్నమాట. బట్ ప్రసాదం ఈ గుణ ప్రభావాలను మారుస్తుంది అన్నమాట. లోపల ఏవైతే మనల్ని ఆపుతున్నాయో కొన్ని శక్తులు సూక్ష్మంగా, పాత వాసనలు అవ్వచ్చు, అలవాట్లు కావచ్చు, ఇవన్నీ మనం అటువైపు పోనీకుండా అవి బలంగా ఉన్నాయి. బట్ మంచి ప్రసాదం తీసుకోవడం ప్రారంభించాం అనుకోండి, నెమ్మదిగా వాటి ప్రభావం తగ్గి ప్రసాద ప్రభావం అంటే శుద్ధ సత్వగుణం యొక్క ప్రభావంలోకి మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు మనకి ఈ పనులన్నీ చాలా ఆనందంగా చేసేటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. కాబట్టి దయచేసి ట్రై చేయండి. తప్పకుండా భగవంతుడు మన జీవితాల్లో మనం చేసేటువంటి చిన్న సమర్పణలకు ఆయన తృప్తిపడి డెఫినెట్గా మనం ప్రశాంతమైనటువంటి భవిష్యత్తుకి, ఆధ్యాత్మిక పురోగతి, అలాంటి ఒక జీవితానికి మనం డెఫినెట్గా మనం అర్హులైపోతాం. సో ఇక్కడితో నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మన స్టూడెంట్ హరిశివాన్ ఉన్నారు. సో వాళ్ళ ఫాదర్కి కర్మంత్రాలు జరిగినాయి. సో కోవిడ్, మనకి కొంచెం బ్లాక్ ఫంగస్ ఇవన్నీ వచ్చి ఒక 2 months ఆల్మోస్ట్ హాస్పిటల్లో స్ట్రగుల్ అయ్యారు. సో నిన్న కర్మంత్రాలు అవి చేశారు. సో ఈ 3 days భగవద్గీత ఈ సెషన్స్ని, సో అది ఆయన ఆత్మ సో భగవంతుడు యొక్క అడుగుజాడల్లోకి ప్రయాణించాలని కోరుకుంటూ ఈ 3 రోజుల ఈ కథాశ్రవణం సో ఆయనకి ఫలితం వచ్చేలాగా
మనం సమర్పిస్తున్నాం అన్నమాట. శ్రీల ప్రభుపాకి జై, అనంత కోటి వైష్ణవులకి జై, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జై, ఇతర గౌర్ ప్రేమానందే హరి హరి. సో ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.